4వ అధ్యాయం ఒక మంచి పిలుపుతో ప్రారంభమైంది. మొదటి వచనం, వ్యాజ్యమాడుతున్న దేవుడు కనిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, యెహోవా మాట ఆలకించండి, యెహోవా మాట ఆలకించండి. ఇశ్రాయేలీయులారా, యెహోవా మాట ఆలకించండి. ఎటువంటి సందేశం! నేటి క్రైస్తవ జనాంగమా, యేసయ్య మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. హోషేయ ఇశ్రాయేలు దేశములోని జనులతో ఈ మాట పలుకుతున్నాడు. ఇజ్రాయేలు దేశం అంటేనే విమోచించబడిన జనాంగము కలిగిన దేశం, యెహోవాతో సంబంధమున్న దేశం. యెహోవాతో సంబంధమున్న ఈ దేశములో సత్యమును గూర్చి, దేవుని విషయమైన జ్ఞానమును గూర్చి, కనికరమును గూర్చి అవగాహన దేశమున లేకపోవట చూచినప్పుడు దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. దేశములో సత్యం ఉండాలి, దేశములో కనికరం ఉండాలి, దేశములో దేవుని గూర్చిన జ్ఞానం ఉండాలి. God expected these 3 things from Israel. ఇశ్రాయేలు దేశము నుండి ఈ 3 విషయాలను దేవుడు కోరుకున్నాడు, ఆశించాడు. కానీ అవి ఆయనకు కనపడలేదు. తాను ఎంత చేశాడు, దేవుడు ఎంత చేశాడు ఇశ్రాయేలీయులకు. ఇశ్రాయేలీయులు ఆయన సత్యాన్ని దేశంలో కనపరచకుండా చేశారు. ఆయన కనికరము దేశములో లేకుండా చేశారు. ఎక్కడ చూచినా హింస, ప్రవక్తలను చంపుచున్న దుస్థితి ఇశ్రాయేలు చరిత్రలో కనిపించింది. నీతిమంతుల యొక్క రక్తాన్ని చిందించిన దౌర్భాగ్యత ఇశ్రాయేలు చరిత్రలో కనిపించింది. అందుకే దేవుడు ఆ దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. There is no faithfulness or steadfast love and no knowledge of God in the land. No knowledge of the God in the land. ఆ దేశంలో దేవుని గురించిన జ్ఞానం లేకపోవటం ఏమిటి? విచారకరం. నీవు క్రైస్తవుడుగా ఉండి ఎంతకాలం? నేను అడుగుతున్న ప్రశ్న ఇది. దేవుని గురించిన జ్ఞానం ఉన్నదా నీకు? నాలెడ్జ్ ఆఫ్ గాడ్, నాట్ అబౌట్ గాడ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానము మనకు కావాలి. చాలామంది దేవుని గూర్చి తెలుసుకుంటున్నారు, కానీ దేవుని వ్యక్తిగతముగా ఎరుగటలేదు. సమాచారము తెలుసుకుంటున్నారు. యేసు బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, యెరూషలేములో సిలువ వేయబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు, ఒలీవ కొండ మీద నుండి ఆరోహణుడయ్యాడు. ఇవన్నీ చెబుతున్నారు, కానీ యేసు నా రక్షకుడు అని చెప్పలేకపోతున్నారు. యేసును ఒక బోధకునిగా, ఒక ప్రవక్తగా అనేకలు అంగీకరిస్తున్నారు, కానీ దేవునిగా నా రక్షకుడు అని అంగీకరించలేకపోతున్నారు. సహోదరుడా, సోదరి, దేవుని గురించిన జ్ఞానము కావాలి. యేసును ఎరుగటయే నిత్య జీవము. ఆయన పంపిన ఆయన కుమారుడిని యేసును ఎరుగుటయే నిత్య జీవము. జీసస్ రివీల్డ్ ద గాడ్. యేసు దేవుణ్ణి ప్రత్యక్షం చేశాడు. అందుకు యేసును తెలుసుకొనుట దేవుని తెలుసుకొనుట. యేసును తెలుసుకొనుట దేవుని తెలుసుకొనుట. ఈ మాట నీకు కోపం వస్తుందా సహోదరి, సహోదరుడా? యేసు ఎవరో నీవు గుర్తెరుగక అలా అనుకుంటున్నావు. యేసు దేవుని కుమారుడు, దేవుని నుండి వచ్చినవాడు, దేవుని యందు ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, దేవుని వాక్కైన వాడు. కనుక ఆయనను గూర్చిన జ్ఞానము నీకు కావాలి, లేకపోతే నీకు దేవునికి వ్యాజ్యం ఉన్నది. You must understand the provision of God for the salvation of humanity. మనుషుల కొరకు దేవుడు అనుగ్రహించిన రక్షణకు ఆధారమైన క్రీస్తును నీవు తెలుసుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి. ఇది దైవాత్మ చేత మాత్రము
సాధ్యమయ్యే ప్రక్రియ. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధము ఆడుటయు, హత్య చేయుటయు, దొంగతనము చేయుటయు, వ్యభిచారము చేయుటయు వాడుక అయ్యను. జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసేదరు. కాబట్టి దేశం ప్రలాపిస్తోంది. దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులందరూ క్షీణిస్తున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నాయి. చూడండి, ప్రజలు క్షీణించటానికి, ప్రజలు పాడైపోవటానికి, దేశము ప్రలాపించటానికి కారణాలు ఏమిటో ఇక్కడ వ్రాశాడు. అబద్ధ సాక్ష్యము పలుకుట. కోర్టుల్లో అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు. మనుషులు అబద్ధ సాక్ష్యములు పలికి అబద్ధమును సత్యముగా మారుస్తున్నారు. అది దేవుడు సహించలేకపోతున్నాడు. అబద్ధం ఆడవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు, మనుషులు అబద్ధం ఆడుతున్నారు. నరహత్య చేయవద్దని ఆజ్ఞ ఇచ్చాడు, మనుషులు నరహత్య చేస్తున్నారు. దొంగిలించవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు, దొంగిలిస్తూ ఉన్నారు మనుషులు. వ్యభిచరించవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దన్నాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా 10 ఆజ్ఞలలో చివరి 6గా పొందుపరిచాడు. వీటిని విసర్జిస్తున్నారు ఇశ్రాయేలీయులు. వీటిని విసర్జించుట అనగా వారంతట వారే దేవుని నిబంధనను విసర్జిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నారు, దేవుని మాటలు తమంతట తామే ధిక్కరిస్తున్నారు అని అర్థం. దేశము ప్రలాపిస్తోంది, ఏడుస్తోంది. కారణము దేశమంతా పాపము నిండిపోయినది. దేశము పాపము నిండిపోయినప్పుడు దేశములో అశాంతి, అభద్రత వస్తుంది. ఈ దినం సాక్షి పేపర్లో చదువుతున్నాను ఉదయకాలం. మావోయిస్ట్ పార్టీ వారు కాల్మనీ నేరస్తులను మీరు శిక్షిస్తారా, మేము శిక్షించమా అని ముఖ్యమంత్రికి అడిగారు అని చదివాను. చూడండి, దేశములో ఎప్పుడైతే వ్యభిచారము, అబద్ధము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము వాడుక అయ్యాయో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. అర్థమవుతుందా? వ్యభిచారము పెచ్చుమీరిపోయినది. భయంకరమైన పరిస్థితులు ఇవాళ లోకంలో కనిపిస్తున్నాయి. నేను అనుకున్నాను, ఎటు దారి తీస్తున్నాయో ఈ పరిస్థితులు, ఎటు దారి తీస్తాయో. ప్రజా తీర్పు, ప్రజా కోర్టులో మేము చంపేస్తాం వారిని అంటున్నారు మావోయిస్టులు. డీజీపీ దానికి ఖండన ఇచ్చాడు, చట్ట ప్రకారం చేస్తాం మేము అని. చూడండి, లోకములో ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయి అనగా వ్యభిచారము కారణం. వ్యభిచారమును చూస్తూ ఊరుకుంటే భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అబద్ధము చూస్తూ ఊరుకుంటే భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అబద్ధ సాక్ష్యాలను చూస్తూ ఊరుకుంటే భయంకరమైన పరిస్థితులు వస్తాయి. దొంగతనం జరుగుతోంది, దోపిడీ జరుగుతోంది, చూస్తూ ఊరుకుంటే దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఇది బైబిల్ గ్రంథంలో తరతరాలలో రాజ్య నిర్వహణలో ఇది జరుగుతూనే వచ్చింది. ఇవాళ ఏదో మనం కొత్తగా చూస్తోంది కాదు. బైబిల్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. సమాజంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా బైబిల్ ఈజ్ ద ఎక్సలెంట్ ఆన్సర్స్ బుక్. అద్భుతమైన జవాబులు కలిగిన పుస్తకం. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఆనాడే కాదు, ఈనాడే కాదు, రాబోయే కాలంలో ఎన్నడైనా పాపము దేశమున ఏలుట ప్రారంభించినప్పుడు, దానిని నిర్వీర్యము చేయకపోతే దాని పర్యావసానములను ప్రజలు అష్షూరుకు వెళ్ళిన ఇశ్రాయేలు వలె అనుభవించాల్సి వస్తుంది. జనులు కన్నము వేసెదరు, దోపిడీ మానక నరహత్య చేసెదరు.
చూడండి, అబద్ధం, వ్యభిచారం, దొంగతనం దేనికి లీడ్ చేస్తోంది? కిల్లింగ్ పీపుల్. ప్రజలను చంపే దిక్కుగా వెళ్ళిపోతాం. ఇశ్రాయేలు చరిత్ర మన ప్రపంచ రాజ్యాధికారాలు చేస్తున్న ప్రతి వారికి కూడా హెచ్చరికతో కూడిన సందేశాలు కలిగిన చరిత్ర. దేవుని వాక్యము చాలా తేటగా నేర్పిస్తాను. రైచియస్నెస్, నీతి, హోలీనెస్, పరిశుద్ధత, స్టెడ్ఫాస్ట్ లవ్, స్థిరమైన ప్రేమ, ఇవి ప్రజల మధ్య లేని దినాన భయంకరమైన వాతావరణం సమాజంలోకి వస్తుంది. అందుకే అంటున్నాడు, కాబట్టి దేశం ప్రలాపిస్తోంది. కాబట్టి దేశం ప్రలాపిస్తోంది, ప్రకృతి క్షీణిస్తోంది, పశువులు, ఆకాశ పక్షులు క్షీణిస్తున్నాయి. ప్రియ సహోదరుడు, సహోదరు, ప్రకృతి క్షీణిస్తుంది, పర్యావరణం పాడైపోతుంది. ఇవాళ ప్రతిదానికి పర్యావరణ అనుమతి కావాలి. పోలవరం కట్టాలి, పర్యావరణ అనుమతి కావాలి. ఈ మధ్యన విన్నాను, ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణ విషయంలో సుప్రీంకోర్టులో పర్యావరణ విషయంలో ఎవరో కేసు వేశారట. అది ఆ తీర్పు వస్తేనే కానీ నిర్మాణాలు కొనసాగవని చెప్పి చెబుతుంటూ విన్నాను. సోదరుడా, సోదరి, మానవుని యొక్క పాపానికి పర్యావరణానికి లింక్ ఉంది. మానవుడు పాపం చేస్తూ పోతే పర్యావరణములో మార్పులు వస్తాయి. ఇసుక త్రవ్వకాలు ఎక్కడ పడితే అక్కడ. ఒకప్పుడు హ్యాచరీస్ బ్యాన్ చేయమని చెప్పి చాలా పెద్ద ఉద్యమం వచ్చింది. సముద్రపు ఒడ్డుల ఈ రొయ్యలు హ్యాచరీస్ పెడుతూ వచ్చారు, చూశారు. వారిని బ్యాన్ చేయమని చెప్పి అడిగారు. ఎందుకంటే పర్యావరణం దెబ్బతింటుంది అన్నారు. కొల్లేరు విషయంలో పర్యావరణం దెబ్బతింటుంది అన్నారు. అరణ్యాలు కొడుతుంటే పర్యావరణం దెబ్బతింటుంది అని అన్నారు. ఎందుకు? బిహైండ్ ఎవ్రీ హ్యూమన్ నెగటివ్ యాక్షన్, మనుషులు చేస్తున్న ప్రతి వ్యతిరేక క్రియల వెనుక పర్యావరణము, ప్రకృతి ఎఫెక్ట్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అనేక చోట్ల చేపలు చనిపోతున్నాయి, అనేక చోట్ల పక్షులు చనిపోతున్నాయి, కొన్ని జాతులు నశించిపోతున్నాయి. శాస్త్రవేత్తలు ఇప్పటికీ హెచ్చరిక చేస్తున్నారు. ఓజోన్ పొర దెబ్బతింటోంది. విపరీతమైన ఎయిర్ కండిషనర్స్ వినియోగించడం ద్వారా ఓజోన్ పొర దెబ్బతింటోంది. సిటీస్లో విపరీతమైన వేడి, విపరీతమైన పొల్యూషన్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది? మానవులు చేస్తున్న ప్రతి పాపపు పనికి ప్రకృతి మీద దాని ప్రభావం కనిపిస్తుంది. యాడమ్, అదామా అని పిలువబడిన భూమిని దగ్గరగా యాడమ్ అనే పేరు దేవుడు ఆదామునికి ఇచ్చాడు. మంటి నుండి తీయబడ్డాడు, అందుకే అతనికి ఆదాము అని పేరు వచ్చింది. అదామా అంటే భూమి, యాడమ్ అంటే భూమి నుండి తీయబడిన వాడు. కనుక మ్యాన్ కైండ్, కనుక మానవుడు పాపం చేస్తున్నప్పుడు దేశం ప్రలాపిస్తుంది, ప్రకృతి పాడైపోతుంది, ప్రజలు నాశనం అయిపోతారు. ఇది ప్రతి వారు గుర్తెరగాలి. అందుకే దేవుని పిలుపు, రిపెంట్, మారు మనసు పొందండి, రిపెంట్, పశ్చాత్తాపడండి, రిపెంట్, టర్న్ టు మీ, నా వైపు తిరగండి. దిస్ ఇస్ ద మెసేజ్. ఇది సందేశం. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, టర్న్స్ టువర్డ్ హోలీ గాడ్, పరిశుద్ధుడైన దేవుని వైపు తిరుగుమని సందేశం నీ వద్దకు వస్తుంది. పాపాన్ని మానము, వ్యభిచారం మానము, దొంగతనం మానము, కన్నములు వేయుట మానము, నరహత్య మానము, దొంగిలించుట మాను, అబద్ధమాడుట మానము, అబద్ధ సాక్ష్యం మానే. యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీవే పరిశుద్ధత ఫలితాలను నీవు చూడగలుగుతావు. 4వ వచనం మీ ముందుంచుకోండి. చరిత్రలో క్రీస్తు పూర్వము 760 నుండి 720 మధ్య హోషేయ ప్రవక్త యొక్క జీవిత కాలమున అతడు తీసుకుని వచ్చినటువంటి ప్రవచనాలు తెలియచేస్తోంది ఏమిటంటే,
ఆనాటి ప్రజలు ఆధ్యాత్మిక విలువలు లేని వారుగా, ధర్మమును మరిచిన వారిగా ఉన్నారు. చెడును ప్రేమించారు, ఆచరించారు. ఆ కారణం చేత వారి బ్రతుకులలో పతనానికి దారితీసి ఉన్నారు. ఆనాటి చరిత్రే కాదు, ప్రతి తరములో ఇటువంటి స్థితిగతులే కొనసాగుతున్నాయి. నిన్నటి దినం నేను మీకు మనవి చేశాను, దేశమున జ్ఞానము లేదు. దైవమును గూర్చిన జ్ఞానము లేకపోవుట వలన మనుషులు అబద్ధికులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా మారిపోయారు. ఆ కారణము చేత ప్రకృతి పాడయ్యింది. ఇది నిన్న మనం చూసాం. ఈ దినం అదే కొనసాగింపులో 4వ వచనం చెబుతున్న మాట, ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు. ఈ పదం నాకు ఆనాటి పరిస్థితులను హోషేయ వివరిస్తుంటే ఈనాటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. కొన్ని విషయాలు కాంటెంపరరీగా ఇప్పటి కాలంలో మనం చూస్తుండగా జరిగిన సంఘటనలతో అవి పోల్చబడుతున్నాయి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాక పోవును. అర్థమవుతుందా? నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోని ఉన్నారు. దిస్ ఈజ్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇన్ అవర్ కంట్రీ. ఇవాళ మన దేశంలో ఆనాటి హోషేయ పరిస్థితులే ఉన్నాయి. ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనం లేదు. మన స్టేట్ డివైడ్ చేసినప్పుడు పార్లమెంటులో తలుపులు వేసి మరియు ప్రసారాలు నిలిపివేసి బిల్ పాస్ చేశారు. అదే సమయానికి 15 దినాల ముందు సీమాంధ్ర రాష్ట్రం అంతా కూడా జనులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చారు, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా. ఎంత వాదించినా ప్రయోజనము లేని స్థితి. అలాగుననే నేటి అనేక అంశాలు, ప్రస్తుతాన సమాజాన జరుగుతున్న అనేక అంశాలు, ఎవరు ఎవరితో వాదించిన ప్రయోజనము లేదు, ఎవరు ఎవరిని గద్దించిన ప్రయోజనం లేదు. ఎక్కడ అరికట్టబట్టం చూడటం లేదు. కాల్మని, ఇసుక దోపిడీ, ఇట్లా అనేక అంశాలు, ఒకటి కాదు రెండు కాదు. నేను ఐఎమ్ నాట్ స్పీకింగ్ అగైనెస్ట్ గవర్నమెంట్. నేను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు, నేను పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఉద్దేశం, నేను మాట్లాడుతున్న అంశం ఒక్కటే ఏమిటంటే, ఆనాటి పరిస్థితులకు కారణం, ఈనాటి పరిస్థితులకు కారణం మానవ హృదయం. అది నేను ఆవిష్కరిస్తున్న దృక్పథం. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద అదర్ థింగ్స్ ఆర్ ద ఆఫీసర్స్. ఇక్కడ పరిస్థితులకు కారణం ఒక వ్యక్తిని కాదు నిందించాల్సింది, సమాజంలో ఎవరికి వారమే మన పరిస్థితులు మనం గమనించుకోవాలి. మనకు మనమే పరీక్షించుకోవాలి. ఏమిటి ఈ పరిస్థితి? ఒకడు ఒకరిని గద్దించినా వినడు, ఒకడు ఒకరితో వాదించినా పని జరగదు. ఈ యొక్క దారుణమైన పరిస్థితి ఆనాటి సమాజంలో ఉంది. అందుకనే అన్నాడు, నీ యాజకునితో జగడమాడు వారిగా పోలి ఉన్నారు. రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఆ రోజున వచ్చింది. ఇవాళ కూడా అదే ఉంది. ఇంటర్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్,
ఇవాళ సమాజంలో కూడా మనం చూస్తున్నాం, యాజకులతో పోటాడుతున్నారు, జనం ప్రీస్ట్స్తో పోటాడుతున్నారు, జగడం ఆడుతున్నారు. సోదరుడా, సోదరి, దీనికి కారణం ఏమిటంటే మానవ హృదయము. నాట్ ద గవర్నమెంట్స్ ఆర్ నాట్ ద ఆఫీషియల్స్, బట్ ద మెయిన్ రీజన్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ కాంట్రడిక్టింగ్ విత్ ద నేచర్ ఆఫ్ గాడ్. దైవ స్వభావానికి వ్యతిరేకంగా తిరుగుబడుతున్న మానవ స్వభావం దీనికి కారణం. సిన్ ఈజ్ ద రూట్ కాజ్ for all these types of disturbances in the society. స్వస్థత రావాలి, ఆధ్యాత్మిక స్వస్థత రావాలి. సమాజంలో నీతి ప్రవహించాలి అనగా హృదయములలో మార్పు రావాలి. నాట్ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ ద సొసైటీ, బట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద సొసైటీ మస్ట్ బి చేంజ్డ్. అది రాకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు, ఇంకా వర్స్ట్ కండిషన్స్ వస్తాయి. ఒకడు మరి ఒకడితో వాదించాలంటే చర్చల ద్వారా, మాటల ద్వారా ప్రయోజనం కలగని దౌర్భాగ్యత సమాజంలో నెలకొంటానికి కారణం మానవ హృదయంలో ఉన్న కఠినత్వం, పాపం, స్వార్థభరితం. మానవుడు తన గురించి ఆలోచించుకుంటున్నాడు, సమాజం గురించి ఆలోచించడం లేదు. నాకు విచిత్రం అనిపిస్తోంది, ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ని ఏసీబీ పట్టుకుంటే 100 crores, ఒక డిపిఓ అని పట్టుకుంటే 100 crores. ఏమిటిది? ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని పట్టుకుంటే, ఒక డిఎస్పీని పట్టుకుంటే 100 crores, ఒక ఎలక్ట్రికల్ డిఏని పట్టుకుంటే 500 crores. మరి మిగతా వాళ్ళందరినీ పట్టుకుంటే ఎంత ఉండి ఉంటుందంటారు భారతదేశంలో డబ్బు? చెప్పండి. స్వచ్ఛందంగా ఏదైనా ఒక మూమెంట్ వస్తుందా? ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్. వై ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద పావర్టీ? ఎందుకు ప్రజలు మగ్గిపోతున్నారు ఆఖరితో? పని లేకుండా, పని చేయకుండా. సమాజము పాపము చేత నిండిపోయింది, హృదయములు పాపము చేత నిండిపోయాయి. అందుకే ఈ దౌర్భాగ్యం. సోదరుడా, సోదరి, ఏసీబీకి దొరికేది ఎంతమంది? ఎక్కడ విశాఖపట్నంలో ఎవరో ఒక ఆయన దొరికితే ఏలూరులో దాడులు చేశారని చదివాను. ఎవరో పట్టుకుంటేనే తప్ప బయటికి రాని పరిస్థితి. సహోదరుడా, సహోదరి, వన్ మస్ట్ ప్లీడ్ విత్ హిజ్ ఓన్ సెల్ఫ్. తన స్వయంతో వాదించుకోవటం నేర్చుకోవాలి. ఎస్, ఎక్కడ నేను పాపంలో ఉన్నాను? ఇవాళ నేను ఒక ఆర్టికల్ రాశాను, సువిశేషం మాసపత్రికకి. కలువ పువ్వు అని పేరు పెట్టి ఒక ఆర్టికల్ రాశాను. కలువ పువ్వు బురదలో పుడుతుంది, నీళ్లలో నుంచి వస్తుంది, కానీ నీరు అంటదు, బురద అంటదు. ఎంత చక్కటి రంగుతో, ఎంత మృదువైన రేకులతో, ఎంత సొగసైనటువంటి అందంతో కలువ పువ్వు వికసిస్తోంది ఒక బురద గుంటలో. వై కాంట్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఎ సచ్ ఏ సిన్ఫుల్ వరల్డ్? పాపభరితమైన ఈ లోకములో కలువ వంటి ఒక విశ్వాసిగా, ఒక మనిషిగా నీవెందుకు లెగకూడదు? నేను దాని మీద ఒక 4 పేజీల ఆర్టికల్ రాశాను. సోదరుడా, సోదరి, పాపము నీ అంతరంగములో ఉన్నంత కాలము నీవు ఆధ్యాత్మిక అంధుడవే. ఈ సత్యము నీవు గుర్తెరగాలి. యు విల్ ఆల్వేస్ కాంట్రడిక్ట్ విత్ ద రిలీజియన్ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ ద రిలీజియన్. దేవుని యొక్క వాక్యము చెబుతున్న ప్రతి మాటకు వ్యతిరేకమే, ప్రతి మాటకు వ్యతిరేకమే. సోదరుడా, సోదరి, దైవ సేవకులతో జగడము
దైవ సేవకులతో బోధ విషయములో జగడం. ఈనాడు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మీరేం బోధిస్తున్నారు అనే ప్రశ్న కనిపిస్తుంది. మారు మనసు పొందమని చెబితే చాలా బాధ అయిపోతుంది మనుషులకు. జీవితాన్ని మార్చుకోమంటుంటే బాధ అవుతోంది. కానీ మార్చుకోకపోతేనే నిజమైన బాధ వస్తుందనేది ఎప్పటికి అర్థమవుతుంది. ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనము లేదు. కాబట్టి పగలు నీవు కూలిపోతావు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలిపోతాడు. నీ తల్లిని నేను నాశనము చేయుదును అనగా నీ దేశమును నేను నాశనము చేసేదును. ఇఫ్ ద థింగ్స్ కంటిన్యూస్ లైక్ దిస్, I will demolish the country. I will destroy the country. దేశాన్ని నేను పాడు చేస్తా అంటున్నాడు దేవుడు. ఇప్పుడు జరుగుతుంది అదే. దేశం పాడైపోతుంది, నక్కల పాలైపోతుంది, పందికొక్కులు పాలైపోతుంది. కనుక మానవుని యొక్క జీవితంలో, హృదయంలో పాపము పోయే వరకు పరిస్థితులు మారవు. ఇది బైబిల్ యొక్క సందేశం. వన్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఒకడు రూపాంతరం చెందాలి. చెందకుండా మార్పు రాదు. యేసు ప్రవేశించకుండా పాపం పోదు. యేసు రక్త ప్రోక్షణం క్రిందకు రాకుండా పాపము, దాని యొక్క ప్రభావము, దాని శక్తి నిన్ను విడవవు. ఇది వాస్తవం. పాపం మీద నీకు జయం రాకపోతే సమాజం నీ వల్ల పాడవుతుంది. ఇవాళ పేపర్లో తగ్గిన క్రైమ్ రేట్ గురించి ఎస్పీ గారు ఇచ్చారు. 2 పేజీలు తిరిగే కానీ ఎంత క్రైమ్ డిస్ట్రిక్ట్లో జరిగిందో స్టాటిస్టిక్స్ ఇచ్చారు. చాలా ఆశ్చర్యపడ్డాను నేను. గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందని జిల్లా అధికారి గారు చెప్పారు. కానీ జరిగిన క్రైమ్ చూస్తే భయం వేస్తుంది. పెరిగిపోయినటువంటి ఆడవారి మీద అత్యాచారాలు, భయంకరమైనటువంటి దోపిడీలు, అనేక స్కామ్స్, అనేకమైన నేరాలు, అనేక హత్యలు, అనేక యాక్సిడెంట్స్. రోడ్ల మీద వాహనం నడపాలంటే భయం వేసిపోతుంది. ఎక్కడికక్కడే లైసెన్స్ లేని వారు రోడ్ల మీద హల్చల్ చేస్తున్నారు. కనుక ఇవన్నీ ఎందుకు నేను ఉదహరిస్తున్నాను అని అంటే, నేను ఎవరిని నిందించడానికి నేనే పాటి వాడిని. నా కోణమంతా ఒక్కటే. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సిన్ఫుల్ హార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. డిసీట్ ఆఫ్ ద డెవిల్, సాటన్, సాతానుని యొక్క మోసం, మానవ పాపపు హృదయం యొక్క ఫలితం ఇవాళ మనం అనుభవిస్తున్నాం. అందుకే సువార్త నమ్ముడు ద్వారా తప్ప ఇటువంటి దురాగతముల నుండి మనం బయటపడలేం. wherever we see the black market prevails. ఎక్కడ చూసినా నల్ల బజార్ ఉంది, బ్లాక్ మార్కెట్. ఎప్పుడు ఏది బ్లాక్ చేస్తారో తెలియదు. ఎక్కడ చూసినా కల్తీ వ్యవహారం సంభవిస్తోంది. ఎక్కడ చూసినా తూనికల్లో అపహాస్యాలు దొరుకుతున్నాయి. ఎక్కడ చూస్తున్నా కూడా మోసము రాజ్యమేలుతోంది. ఇవన్నీ మనం ఒప్పుకొని తీరాలి. ఇది సమాజం. కనుక ఫ్రూట్స్కి ఏవో ఇంజెక్షన్స్ చేస్తున్నారట. ఫ్రూట్స్ చూడగానే తినాలని ఆశ పుడుతుంది. ఆ స్టేట్మెంట్స్ చూడగానే పేపర్స్లో, న్యూస్లో భయం వేసిపోతాం. తింటే ఏం జబ్బు వస్తుందో. కోడి మాంసానికి ఇంజెక్షన్స్ చేస్తున్నారట. కిలో కోడి 2 కిలోలు కోడి అయిపోయేటట్టుగా. భోజనం చేయాలంటే భయం వేస్తుంది. గాలి పీల్చాలంటే భయం వేస్తుంది. రోడ్డు మీద నడవాలంటే భయం వేస్తుంది. ఇవాళ ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటంటే the disobedience of man to the word of God.
దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుడిచ్చిన మార్గాలకు మానవుడు అవిధేయుడు అవుటయే కారణం. ఎన్ని సివిల్ కేసెస్, ఎన్ని క్రిమినల్ కేసెస్, కోర్ట్స్లో వందల వేల కేసులు మూలుగుతున్నాయి, పెండింగ్లో ఉండి మూలుగుతున్నాయి. నేను హోషేయ గ్రంథపు వాక్య ధ్యానం ఆధారంగా ఈనాటి పరిస్థితులను మీ ముందుంచుతున్నాను. ఏమిటి హెచ్చరిక? నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. నీవు జ్ఞానమును విసర్జిస్తున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జిస్తాను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచిపోయావు గనుక నేను నీ కుమారులను మరిచిపోతాను. గాడ్ ఈజ్ ప్లీడింగ్ విత్ దెమ్. దేవుడు వారితో వాగ్యుద్ధం చేస్తున్నాడు. నువ్వు నన్ను మరిచిపోయావు, నా వాక్యాన్ని మరిచిపోయావు, కాబట్టి నేను నిన్ను మరిచిపోతాను, నీ కుమారులు మరిచిపోతాను. నువ్వు పగడపాటు కూలిపోతావు, నీ దేశం నాశనం అవుతుంది. నీ జ్ఞానం లేని వాడవయ్యావు. జ్ఞానం విసర్జిస్తున్నావు, జ్ఞానం విసర్జిస్తున్నావు. జ్ఞానం అంటే ఏమిటి? తాను సౌఖ్యంగా బ్రతుకుతూ ఇతరుల సౌఖ్యాన్ని కాపాడగలుగుతూ జీవించటం నిజమైన జ్ఞానం. తాను సంతోషంగా జీవిస్తూ ఇతరుల సంతోషానికి భంగం కలిగించకుండా బ్రతకటం నిజమైన జ్ఞానం. తను కడుపు నిండా భోంచేస్తూ ఇతరుల కడుపు నిండా భోంచేసేటట్టుగా చూడగలగటం నిజమైన జ్ఞానం. తాను సురక్షితంగా ఉండి ఇతరులు సురక్షితంగా ఉండేట్టు చూడగలగటం నిజమైన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని విసర్జిస్తున్నాం. మనం క్షేమంగా ఉంటే చాలు, మనం తింటే చాలు, మనం బాగుంటే చాలు. ఎవరి కాళ్ళు అనుకునేప్పటికీ సమస్య ప్రారంభమైంది. తమకు కలిమి కలిగిన కొలది. దయచేసి ఈ మాట చాలా భయంకరమైన మాట. 7వ వచనం, తమకు కలిమి అంటే సంపద కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసి తిరిగి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చేస్తాను. తమకు కలిగిన సంపదను బట్టి వారు అధిక పాపము చేసిరి. ఒకప్పుడు మీ ఆర్థిక స్థితి ఎంత? ఇప్పుడు మీ ఆర్థిక స్థితి ఎంత? ఒకప్పటి మీ ధర్మ దాన కార్యాలు ఎంత? పెరిగిన మీ ఆర్థిక స్థితికి సరిపడా మీ ధర్మ దాన కార్యాలు పెరిగాయా? స్ట్రైట్ క్వశ్చన్. ఒకప్పుడు మీ ఖర్చు ఎంత? ఇప్పుడు మీ సొంత ఖర్చు ఎంత? ఒకప్పుడు ఎట్లుండేవాళ్ళం, ఇప్పుడు ఎట్లా లగ్జరీస్లో పడ్డాం? అధిక పాపము చేస్తూ వస్తున్నారు. కలిమి విస్తరించిన కొలది సేవాభారం పెరగాలి. కలిమి విస్తరించిన కొలది పంచుకొను దృక్పథం పెరగాలి. దాచుకునే దృక్పథం కాదు, పంచే దృక్పథం పెరగాలి. కనుక కలిమి విస్తరించింది, నీ దాతృత్వం కుచించుకుపోయింది. చాలామంది క్రైస్తవులు ఈ దినాన కోట్లకు పడగలెత్తారు. ఇంకా చిల్లర నాణాలే కానుకలు వేసే దౌర్భాగ్య మనస్తత్వంలో ఉన్నారు. ఇవాళ బెగ్గర్ 10 రూపాయలు తీసుకోవట్లేదు, తెలిసినా మీకు? నేను మొన్న కారుకి గాలి కొట్టించా. 4 చక్రాలకు గాలి పెట్టించినాక 20 రూపాయలు అడిగాడు. అయ్యా నా దగ్గర 10 రూపాయలు ఉంది చిల్లర అంటే, అదంతా నాకు అనవసరం, 20 ఇచ్చే కారు తీసుకెళ్ళమన్నాడు. గాలి కొడితే 20 రూపాయలు తీసుకుంటున్నారు. కానుకల పెట్టెలు ఇంకా 5 రూపాయలు చందాలు పడుతున్నాయి. మనుషుల యొక్క కలిమి విస్తరిస్తున్నప్పుడు, వారిలో సమృద్ధి పెరుగుతున్నప్పుడు వాక్యం చెప్పించింది, నీవు విస్తరించిన కొలది ఇవ్వటం నేర్చుకోమన్నాడు. నీవు ఫలించి అభివృద్ధి చెందిన కొలది ఇవ్వటం నేర్చుకోమన్నాడు. కానీ ఏం నేర్చుకుంటున్నావు? ఫలించిన కొలది, 1 ఇల్లు ఉన్నవాడు 2వ ఇల్లు కడుతున్నాడు, 2 ఇల్లు ఉన్నవాడు 3వ ఇల్లు కడుతున్నాడు, 3 ఇల్లు ఉన్నవాడు 4వ ఇల్లు కడుతున్నాడు, 1 ఎకరం పొలం ఉన్నవాడు ఇంకో ఎకరం పొలం కొంటున్నాడు తప్ప దానిని రక్త సంబంధికుల అభివృద్ధికి, సమాజంలో మన తోటివారి యొక్క అభివృద్ధికి ఎవరు వినియోగించడం లేదు. ధర్మాలు చెప్పినవన్నీ విసర్జించాం. మనం స్వార్థానికి వెళ్తున్నాం. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, కొంచెమైనా స్వార్థం లేకపోతే ఎలాగండి అన్నాడు.
కొంచెం పెరుగు పాలల్లో వేస్తే ఏమవుతుంది? పొద్దుటికి పాలు ఉండవు, ఇక అంత పెరుగు అయిపోతుంది. కొంచెం స్వార్థాన్ని నువ్వు తెచ్చుకుంటే నీ బ్రతుకంత స్వార్థమయమైపోతుంది. యు కాంట్ విన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు జయించలేవు, నీ మనసును నువ్వు జయించలేవు. నువ్వు దాసుడు అయిపోతావు. అది ఏది చెప్తే చేస్తావు. నీ కలిమి విస్తరించి నువ్వు అధిక పాపం చేస్తున్నావా? ఇవాళ చాలామంది అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. దాని కారణంగా పాపం విస్తరించింది. ఒకప్పుడు చిన్న చిన్న జీతాల్లో అవకాశాలు లేని వారు ఉన్నవారు ఇవాళ వారి యొక్క ఉద్యోగ ధర్మాల్లో లంచాలకు అలవాటు పడి త్రాగుడుకు బానిసలయ్యారు, వ్యభిచారానికి బానిసలయ్యారు, పేకాటకు బానిసలయ్యారు, గ్యాంబ్లింగ్కి బానిసలయ్యారు. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను, ఈనాటి పరిస్థితులు మాట్లాడుతున్నాను. కారణం ఏమిటి అనగా వారి హృదయము. కలిమి విస్తరించుట సమస్య కాదు, పాపమును విస్తరింప చేసుకునుట సమస్య. కలిమి విస్తరించుట మంచిదే కదా, డబ్బు సంపాదించుట. కానీ డబ్బు సంపాదించి ఆ డబ్బుతో తనకు చెడు చేసుకుంటూ సమాజానికి చెడు చేయుట. కండెమ్ దట్ సిన్. అట్టి పాపమును ఖండించండి. డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. సోదరుడా, సోదరి, ఒక మనిషి పాపం చేయకపోతే తనకివ్వబడిన కొద్ది డబ్బు చాలా ఎక్కువగా మారుతుంది. పాపం కారణంగా అనారోగ్యం, పాపం కారణంగా సమాజంలో కష్టాలు, శోధనలు, కోరికలు పెచ్చుమీరి వాటిని నెరవేర్చుకోవటానికి బాధలు పడుతున్నారు. నీ కలిమి విస్తరించింది, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఒకప్పుడు భోజనానికి ఇబ్బంది పడి ఉండుంటావు, ఇవాళ సమృద్ధిలోకి వచ్చావు. నీ తోటి వారిని గురించి ఆలోచిస్తున్నావా? ప్రభువా మేమేం చేయాలి అని అడిగారు ఆనాడు యేసు ప్రభువుని. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆనాడు అడిగారు, ఏం చేయాలని అడిగాడు. సైనికులు అడిగితే అన్నాడు, మీ జీతములు చేత తృప్తిపడి ఉండుడి, లంచములు మానుడి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద క్రిస్టియన్ ఎంప్లాయీస్ and I'm warning also, do not take bribes. లంచములు తీసుకొనవద్దని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. సమాజంలో మీరు ఉప్పు వలె, సమాజంలో మీరు వెలుగు వలె జీవించకపోతే who will challenge the people, other people? ఎవరండి ఇతరులను సవాలు చేసేది? క్రైస్తవుడే పాపంలో పడిపోతే, ఇశ్రాయేలీయులే పాపములో పడిపోతే, then who will warn the other religions or other people, other nations? కనుక ఈనాడు మనం జాగ్రత్త పడాలి, పరిశుద్ధతలోనికి రావాలి, ధనాపేక్షను వీడాలి, సుఖభోగాలను విసర్జించాలి, నీతిగా న్యాయముగా బ్రతుకుట అలవర్చుకోవాలి. నీ కొరకే కాక సమాజం కొరకు జీవించటం అభ్యాసం చేసుకోవాలి. ఒక పేడ పురుగు పుట్టి చనిపోయినట్టు కాకూడదు మానవుని జీవితం. చూడండి, 7వ వచనం దగ్గర నేను నిలుపుదల చేస్తున్నాను. వారి ఘనతను నీచమైనదిగా మార్చేస్తాను. నువ్వెంతో సంపాదించావేమో, అది నీ కొరకు వాడుకుంటే నీవు ఘనహీనుడు అవుతావు. ఘనత నీచానికి మార్చబడుతుంది. హూ లవ్స్ ద సిన్, ఎవరు పాపాన్ని ప్రేమిస్తారో వారి యొక్క ఘనత నీచమునకు మార్చబడుతుంది. వారి ఘనత నీచమునకు మార్చబడుతుంది. వారి ప్రభావం పోతుంది. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. సోదరుడా, సోదరి, ఆనాటి హోషేయ కాల పరిస్థితులు ఈనాడున్నాయి. ఈ తరంలో నేనున్నాను, ఈ తరంలో ఇవి గమనించాను. ప్రతి తరములో ఇదే సమస్య. ఆదాము తరములో ఇదే సమస్య, అబ్రహాము తరములో ఇదే సమస్య, లోతు తరములో ఇదే సమస్య, మోషే తరములో ఇదే సమస్య, దావీదు తరములో ఇదే సమస్య, యేసయ్య ఉన్న తరములో ఇదే సమస్య.
ఈ తరంలో ఇదే సమస్య, పోయిన తరంలో ఇదే సమస్య, రాబోయే తరంలో ఇదే సమస్య. ఆ సమస్య మూల కారణం మానవ పాపం. హృదయములో శరీరములో జీర్ణించుకుపోయిన ఈ పాప స్వభావం శిలువ రక్తము ద్వారా మాత్రమే విరగగొట్టబడుతుంది. కనుక క్రైస్తవుడు మాత్రమే సమాజంలో ఒక మార్పును చూపించగలగాలి. He is responsible to show the change in the society. Transformed people only can bring the transformation in the society. మాటలు చెప్పద్దు, క్రియల చేత బ్రతుకుతాం. 8వ వచనము నుండి మనము వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గత దినము 7వ వచనం చదువుకున్నాం. తమకు కలిగిన కలిమి కొలది వారు నా ఎడల అధిక పాపము చేసినారు గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. హెచ్చరిక, హెచ్చరిక. ప్రతి మనిషికి హెచ్చరిక. చాలా అద్భుతమైన మాట. కలిమి విస్తరించిన కొలది పాపము చేయుట విస్తరించినది. ఇది ప్రభువు ఖండించాడు. అట్టివారి ఘనత నీచ స్థితికి తిరగబడుతుంది. తర్వాత వచనం ఈ దినం, నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగు సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి నేను వారికి ప్రతీకారము చేయుదును. ఈ వచనాల్లో చెప్పినటువంటి మాట బంగారు వాక్యం. ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షిస్తానన్నాడు. శిక్షకు అర్హమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే శిక్ష తప్పదు. ప్రవర్తన, బిహేవియర్ మన ప్రవర్తన మన శిక్షకు కారణమవుతుంది. మనము సత్ప్రవర్తన కలిగి ఉంటే బహుమానము, దుష్ట ప్రవర్తన కలిగి ఉంటే అవమానము, శిక్ష. నూతన సంవత్సరానికి కూడా ఇదొక పాఠం మనకు. మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు మనము ఒప్పుకొనిన ఎడల క్షేమకరమైన దినములను మనం చూస్తాం. మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెనని బోధించబడుతున్నాము. ప్రసంగి 5:1 దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనమన్నాడు. కన్సిడర్ యువర్ బిహేవియర్. నీ ప్రవర్తన తీరు ఎలా ఉంటోంది? తోటి వారితో, కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగు వారితో, కార్యాలయమున ఉన్న వారితో, సంఘ సహసభ్యులతో నీ ఇంటరాక్షన్ అండ్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? దానిని బట్టి నీ ఫలితం ఉంటుంది. దేవుని పిల్లలు సత్ప్రవర్తన కలిగిన వారై జీవించాలి. దుష్ట ప్రవర్తన నాశనానికి దారితీస్తుంది, శిక్షకు దారితీస్తుంది. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ క్రైమ్లో ప్రవేశిస్తున్నారు. నేరాలలో ప్రవేశిస్తున్న మేధావులు శిక్ష పొందుతూనే ఉన్నారు. కనుక నేను మేధావిని కదా, నేను గొప్పవాడిని కదా, నాకు అసాధ్యమేమున్నది, నాకు సమస్తం తెలుసు అని అనుకుంటూ ప్రవర్తన పతనము చేసుకున్నవారు శిక్ష తప్పించుకొనలేరు.
శిక్ష తప్పించుకొనలేరు. జనులు అధికంగా పాపం చేశారు, ఆహారంగా పాపాన్ని భుజిస్తున్నారు అన్నాడు. దానికి కారణం యాజకులు అయ్యారు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకు అలాగే సంభవిస్తోంది. యాజకులు ప్రవర్తనను బట్టి శిక్ష పొందుతారు. ఈనాడు పాస్టర్ గారులు, బోధకులు, ఇవాంజలిస్ట్స్, బిషప్స్, డీకన్స్ అందరికీ ఇది హెచ్చరికే. యాజకులం మేము, మాకు తీర్పు లేదనుకుంటున్నారా? మేము బోధకులం, మాకు తీర్పు లేదనుకుంటున్నారా? అధికమైన తీర్పు ఉన్నది. ప్రజలు పాపములో పడుతున్నారు అనంటే నైతిక బాధ్యత వహించాల్సినది యాజకుడే. అతని టీచింగ్ సరిగా లేక, అతని యొక్క పనితీరు మెరుగుగా లేక ప్రజలు పాపంలో పడుతున్నారు. కనుక దేవుడు శిక్షిస్తానన్నాడు. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఉన్నారు. యెహోవాను లక్ష్యము పెట్టుట మానినారు. ఎంత ప్రమాదం! హెబ్రీ 12:2 చెబుతున్నాడు, విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడుయును అయిన యేసు వైపు చూచుచు. నీ లక్ష్యము యేసు అయి ఉండాలి. నీ గమ్యము సిలువ అయి ఉండాలి. ఆయనను చూస్తూ ఆయన యొద్దకు సాగాలి. అలాగున కాకుండా దేవుని లక్ష్య పెట్టకుండా కలిగి ఉన్నది కదా అని భోజనం చేస్తే తృప్తి లేకపోయెను. వ్యభిచారం చేశారు, అయినా అభివృద్ధి చెందలేకపోయారు. అంటే ఉండవలసిన విలువలను పతనం చేసుకున్నారు డబ్బు కోసం, అయినా అభివృద్ధి రాలేదు. అభివృద్ధి దేవుడు ఇచ్చినదే అభివృద్ధి. డబ్బు హెచ్చుట ద్వారా వచ్చేది అభివృద్ధి కాదు, పతనమే. చాలామంది డబ్బు చెడు మార్గములో సంపాదించి తమ ప్రవర్తన పాడు చేసుకున్న వారు చంపబడిన వారుగా ఉన్నారు. సూయిసైడ్స్ చేసుకున్న వారు ఉన్నారు చరిత్రలో. కనుక హ్యాండిలింగ్ మనీ, ధనమును మనము ఆధారం చేసుకుంటే మనం నష్టపోతాం. దేవుణ్ణి లక్ష్యం చేసుకుంటున్నామా, ధనాన్ని లక్ష్యం చేసుకుంటున్నామా? నేను ఒక ఉన్నత మహోన్నత కార్యం కొరకు ప్రార్థిస్తున్నాను. దానికి నా లక్ష్యం దేవుడా, డబ్బా? దేవుడు నా లక్ష్యం అయితే డబ్బు దాని వెనకే వస్తుంది. డబ్బు నా లక్ష్యమైతే నేను దాని వెనక పరిగెత్తాలి. అది నాకు అందదు, అది నాకు తెలుసును. కనుక నేను యేసును వెంబడించినంత కాలము ధనము నన్ను వెంబడిస్తుంది, అది నేను ఎరిగి ఉన్నాను. మీకేమి కావలియునో అవి ఆయన ఎరిగి ఉన్నాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవి అన్నీయూ మిమ్మును వెంబడించును. మీకు అనుగ్రహించబడును అనే పదం ఒరిజినల్ టెక్స్ట్లో గ్రీక్ భాషలో అవి మీ వెనక పరిగెత్తుకొని వచ్చును అని వ్రాశాడు. ఇఫ్ యు ఫాలో ద జీసస్ ఫెయిత్ఫుల్లీ, ద రిసోర్సెస్ విల్ ఫాలో యూ అబండెంట్లీ. నిన్ను వనరులు సమృద్ధిగా వెంబడిస్తాయి. యాజకులు వ్యభిచారము చేయించుట ఎలా? డబ్బు కొరకు. ప్రజలతో పాపాలు చేయించటం ఎలా? లబ్ధి కొరకు. అట్టివారు శిక్ష పొందకపోరు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మత్తి చెడిరి. నిన్న నేను ఒక చోట కూర్చున్నాను. బాగా తాగిన వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఒకే ప్రశ్న పలుమార్లు అడుగుతున్నాడు.
నేను ఓపికగా జవాబు చెబుతూనే ఉన్నాను, కానీ వాడు మతి చెడింది. హీ ఈజ్ నాట్ ఇన్ సెన్స్. అతడు స్పృహలో లేడు. మామూలుగా స్పృహలో కనపడుతున్నాడు కానీ చెప్పినది గ్రహించు స్థితిలో లేడు వాడు. కారణము మద్యపానము, ద్రాక్షరసపానము. ద్రాక్షరసం తాగితే మతి చెడిన వారు అవుతున్నారు. ఓకే, మరి వ్యభిచార క్రియల చేత మతి చెడటం ఏమిటి? స్పిరిచువల్ బ్లైండ్నెస్, బ్లర్నెస్ వచ్చేస్తుంది. వ్యభిచార క్రియల్లో ఉన్నవాళ్ళు దే కాంట్ సీ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని వెలుగును చూడలేరు. వారి క్రియలు అంధకార సంబంధమైనవైనందున వారు వెలుగు నొద్దకు రారు అన్నాడు. లోకములో వెలుగు ఎప్పుడో ప్రకాశించింది, కానీ జనులు వారి క్రియలు చీకటివైనందున, చెడ్డవైనందున వారే వెలుగునొద్దకు రారు. కనుక మతి చెడిన వారయ్యారు. మద్యపానము చేత మతి చెడిన వారవుతున్నారు. నేను ఎప్పటి నుండో ప్రార్థిస్తున్నాను, మన దేశంలో మద్యపానం నిషేధం రావాలని. మద్యపానం కుటుంబాలను, జీవితాలను పాడు చేసేస్తోంది. 70% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ మేల్ లేబర్ goes to the alcoholic shops. వైన్ షాప్స్కి వెళ్ళిపోతోంది. 70% యావరేజ్ ఇన్కమ్, కూలీవారు, మగ కూలీల డబ్బులో 70% సారా కొట్లకి వెళ్ళిపోతుంది. ఇవాళ రాత్రి చూడండి మీరు, సారా కొట్ల బయట ఎట్లా పడిపోయి ఉంటారు. రోడ్ల మీద కొందరు పడిపోయి ఉంటారు. చాలా దారుణం. మతి చెడిన వారవుతున్నారు. దేవా, దేశాన్ని బాగు చేయనట్లు మద్యపానం తోలివేయమని ప్రార్థన చేయండి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచారం చేస్తున్నారు అన్నాడు. చేతి కర్ర అంటే ఆనుకునేది. యెహోవా యందు లక్ష్యముంచక, ఆయనపై ఆధారపడక, తమ సొంతముగా ఒక ఆధారమును ఏర్పాటు చేసుకుంటే, ఆ ఆధారంగా చేసుకున్న వాడు వీళ్ళని నడిపిస్తే వారు నాశనం వైపు వెళుతున్నారు. వారి మనస్సు వారిని త్రోవ తప్పించింది. మీ మనస్సు ఎలా ఉంది? మీ మనస్సు మిమ్మలను త్రోవ తప్పిస్తుంది, ఎవరూ తప్పించరు. నీ మనస్సు దేవునిపై ఆధారపడి దైవ సంబంధంగా ఉంటే నీవు త్రోవలో ఉంటావు. నీవు అపవాదిపై, లోకంపై, దురాశపై, వ్యభిచారంపై, అక్రమంపై, ధనాపేక్షపై మనసు పెట్టుకుంటే నువ్వు త్రోవ తప్పిపోతావు. త్రోవ తప్పిపోవుట అనగా దేవుని మార్గమును విడిచి వెళ్ళిపోవుట. సొంత మార్గములలో తిరిగి సౌఖ్యముగా ఉండునట్లు ఆశించి భంగపడి నాశనమగుట. పర్వతముల శిఖరముల మీద బలులర్పిస్తారు, కొండల మీద ధూపాలు వేస్తారు, సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద నీడ మంచిదని అచ్చటనే ధూపం వేస్తారు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలయ్యారు, మీ కోడళ్ళు వ్యభిచారిణులయ్యిరి. కుమార్తెలు వేశ్యలు, కోడళ్ళు వ్యభిచారిణులు అన్నప్పుడు విగ్రహారాధన చేస్తున్న కారణంగా దేవుని విడిచారు. అందుకు వారు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, మతి చెడిన వారవుతున్నారు, క్యారెక్టర్ పాడు చేసుకున్నారు అని చెబుతున్నాడు. సోదరుడా, సోదరి, దేవుని వాక్కు ఎంత గంభీరమైనటువంటిది. మనస్సున పతనం ప్రారంభమైతే అది శారీరక అపవిత్రతకు దారి తీసి తీరుతుంది.
నేను చాలా సందర్భాల్లో ఈ పోరాటం చూచాను. సాతానుడు మనసునకు శోధన కలిగించినప్పుడు లోబడిపోతే బాహ్యమున విలువలు కోల్పోవటం చూడగలుగుతాము. ఇది వాస్తవము. హృదయమున దేవునికి దూరంగా జరిగితే బాహ్యమున పాపమునకు సమీపంగా జరిగిపోతాం తెలియకుండానే. కనుక నీ హృదయము దేవునికి ఇవ్వాలి. నీ హృదయమున పాపము లక్ష్యం ఉండరాదు. నీ హృదయమున దైవ వాక్కు నివసించాలి. దట్ షుడ్ గైడ్ యూ అండ్ లీడ్ యూ ఇన్ హిస్ ఓన్ పాత్. ఆయన మార్గమున ఆయన వాక్కు నిన్ను నడిపించాలి. అలా కాకపోతే త్రోవ తప్పిపోతాం. 2000 సంవత్సరంలో దినాకరన్ గారి సభలు ఏర్పాటు చేశాం ఏలూరులో. నేను నూజివీడులో ఉంటుండేవాడిని. అప్పుడు మనకు ఈ హైవే వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు హైవే ఉంది చూసారు, NH5, ఆ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ సందర్భంలో కొన్ని కల్వర్ట్స్ నిర్మిస్తున్నారు. ఆ సందర్భంలో అర్ధరాత్రి 1 గంటప్పుడు నేను నూజివీడు వెళుతున్నాను కారులో, అంబాసిడర్ కారు. డ్రైవర్ నిద్రపోతున్నాడు, నేనే డ్రైవ్ చేస్తున్నాను. పగలంతా పనులు ఉన్నాడు, నిద్ర వచ్చింది, ఆయన పడుకున్నాడు వెనక సీట్లో. నేను డ్రైవ్ చేస్తున్నాను. కొప్పాక దగ్గర దారి తప్పాను. నాకు గతంలో ఒక రోడ్డు ఉన్నట్టుగా ఐడియా ఉంది కనుక ఆ రోడ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ రోడ్డు యూజ్ చేయటం ఆపేశారు. చిన్న చిన్న ముళ్ళు కూడా మలిసిపోయాయి. ఒక 1.5 కిలోమీటర్ నేను అందులో ట్రావెల్ చేశాను. అది నన్ను ఒక కల్వర్ట్ దగ్గర ఉన్న గోతి దగ్గరికి తీసుకెళ్ళి ఆపింది. వెనక్కి తిరగటానికి లేదు, ఎదర టర్న్ తీసుకోవటానికి లేదు. మార్గం తప్పాను. ఎరిగి ఉన్న మార్గమే అనుకున్నాను, కానీ అది ఆపేశారు. చాలా కాలం అయినట్టుంది ఆపేసి, నేను గమనించుకోలేదు. దాని నిండా ముండ్ల తుప్పులు ఉన్నాయి. అర్ధరాత్రి 1 గంట సమయం, ఒక్కడనే ఉన్నాను, డ్రైవర్ పడుకున్నాడు. నేను ఆగి చుట్టూతో చూశాను. ఇంకా ఎదరగబోదామా అంటే రోడ్ లేదు, గోతులు ఉన్నాయి, కట్టడాలు జరుగుతున్నాయి. ఆగిపోయింది. ఆ అర్ధరాత్రి అక్కడే నిలబడి నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నేను మార్గం తప్పాను. ఎప్పుడు మార్గము తప్పుట అనే పదం బైబిల్లో చెప్పినా నాకు ఆ సన్నివేశం గుర్తొస్తుంది. ఎటువంటి తీవ్రమైన అర్ధరాత్రి 1 గంటప్పుడు వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. కారు ఎదర టైర్, రైట్ సైడ్ టైర్ దిగబడింది. డ్రైవర్ ట్రై చేశాడు, రాలేదు. సుమారు 200 కిలోల బరువు ఉంటుంది ఆ ఇంజిన్. B2 ఇంజిన్ అంటారు దాన్ని. నేను ప్రార్థన చేసి ఒక ప్రక్క పట్టుకుని ఆ వెహికల్ పైకి లేపాను. వెహికల్ బయటకు వచ్చింది. ఆ రాత్రి నేను బిగ్గరగా చేసి ప్రార్థన చేసి దాన్ని లేపాను. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, అంత వెయిట్ నేను ఎట్లా లేపాను నాకు అర్థం కాదు. ప్రభు శక్తి ఇచ్చాడు. త్రోవ తప్పిన అనుభవం దారుణంగా ఉంటుంది. ముళ్ళ బాట, అర్ధరాత్రి చీకటి బాట, మార్గం ఉండదు, వేదనకు నడిపిస్తుంది. ఎందుకు ఈ సన్నివేశం నేను జ్ఞాపకం చేసుకున్నానంటే, చాలామంది మతి చెడిన వారు ఉంటున్నారు. ద్రాక్షారసము చేత, మద్యపానము చేత, వ్యభిచారము చేత మతి చెడిన వారుగా ఉంటున్నారు. దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ దేర్ లైఫ్, హౌ టు హ్యాండిల్ దేర్ రిలేషన్షిప్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్. భార్యతో, భర్తతో ఎట్లా ప్రవర్తించాలో మర్చిపోతున్నారు. పాపము మనలను ఆక్యుపై చేస్తుంది. జాగ్రత్త. వ్యభిచారపు మనస్సు కుటుంబ జీవితాలను పాడు చేసేస్తుంది. దేవుని విసర్జించి వ్యభిచారములో పడ్డారట. ఎవడు దేవుని విసర్జించకుండా వ్యభిచారంలో పడ్డావు.
వ్యభిచారంలో పడ్డవాడు దేవునితో సంబంధం ఉందంటే నేను ఒప్పుకోను. దేవుని విడిచినాకే వ్యభిచారంలో పడతాడు ఎవడైనా సరే. అర్థం చేసుకోండి వాక్యాన్ని. వ్యభిచరిస్తున్నాడు అనగా దేవునితో లేడు, దేవుని వదిలేశాడు. ఇది మనం తెలుసుకోవాలి. పర్వతముల శిఖరముల మీద బలులు అర్పిస్తారు, కొండల మీద ధూపాలు వేస్తారు, మస్తకి వృక్షం కింద నీడ మంచిదని ధూపం వేస్తారు. అందువలన కుమార్తెలు వేశ్యలయ్యారు, కోడండ్లు వ్యభిచారిణులయ్యారు. భరించలేనిది కదా ఇది అనుభవం. కుమార్తెలేమిటి, వేశ్యలేమిటి, బ్రైడ్స్ పెండ్లి కుమార్తెలు, కోడండ్లు ఏమిటి, వ్యభిచారిణులు అయిపోవటం ఏమిటి, కుటుంబం ప్రతిష్టలు ఏమైపోతున్నాయి. కనుక భౌతికంగా వ్యభిచారులు అయిపోయే సన్నివేశమే తీసుకోక్కర్లేదు. ఇక్కడ దేవుని విసర్జించి స్త్రీలు విగ్రహారాధన వైపు మరలి పురుషులను దానిలోనికి ఆహ్వానించారు. జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యం చేస్తూ బలులర్పిస్తారు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. ప్లీజ్ అండర్లైన్ దిస్ వర్స్. వివేచన లేని జనము నిర్మూలమగును. A people without understanding shall come to ruin. A people without understanding shall come to ruin. అర్థం చేసుకోలేని వారు, దేవుని మార్గాలను వివేచించలేని వారు, వారు పతనము వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. యు మే బి ఎడ్యుకేటెడ్, నువ్వు చాలా విద్యావంతుడవై ఉండొచ్చు, నువ్వు చాలా ప్రభావవంతుడవై ఉండొచ్చు, కానీ దేవుని మార్గం నీకు తెలియకపోతే నువ్వు నిర్మూలమవుతావు. యు విల్ బి రూయిన్డ్ స్పిరిచువల్లీ. ఆధ్యాత్మికంగా నీవు పతనమైపోతావు. దేవుని ఎరుగక నీ మార్గాలను నిర్మాణం చేసుకున్నప్పుడు భౌతికమైన జీవితం కనిపించవచ్చునేమో కానీ ఆధ్యాత్మిక ఆనందం నీలో కొరవడుతుందనేది సత్యం. దాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇశ్రాయేలు దేశమా, నీవు వేశ్యవైతివి అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవును గాక. గిల్గాలునకు పోవద్దు, బేతేవెనునకు పోవద్దు, యెహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు. ఇశ్రాయేలు నీవు వేశ్యవైపోయావు, కానీ యోధా అలా కాకుండును గాక అన్నాడు. సొలొమోను అనంతరం రాజ్యము రెండుగా విడిపోయింది, ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది. సొలొమోను కుమారుడైన రెహబాము 2 గోత్రాలను పరిపాలించాడు. పనివాడు యెరోబాము 10 గోత్రాలు పరిపాలించాడు. 10 గోత్రాలను పరిపాలించిన 19 మంది రాజులు చెడ్డవారు. వారు వ్యభిచారములోనికి అనగా ఆధ్యాత్మిక వ్యభిచారమైన విగ్రహారాధనలోనికి ఆ జనాంగమును నడిపించారు. అదే చెబుతున్నాడు. పెయ్యి మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును. ఈ 16వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. హోషేయ ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యమునకు క్రీస్తు పూర్వము 760 నుండి 25 మధ్య 40 సంవత్సరాలు వరకు ప్రవచనాలు చెబుతున్నాడు. తదుపరి ఇర్మియా కాలములో ఇర్మియా బబులోనుకు చెరకు వెళతారని యూదా వారిని హెచ్చరించిన రీతిగానే ఇశ్రాయేలు జనాంగము అష్షూరుకు చెరలోనికి వెళ్లే ముందు హోషేయ హెచ్చరిక చేశాడు 10 గోత్రాల ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని.
ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం సొలొమోను అనంతరం యెరోబాము అను ఒక దుర్మార్గుని యొక్క చేతిలో పడింది. అక్కడ నుండి 19 మంది చెడ్డ రాజులు పరిపాలించారు. చెడ్డ రాజు పరిపాలన వారిని దేవునికి దూరంగా తీసుకెళ్ళింది, విగ్రహారాధనకు సమీపస్తులనుగా చేసింది. కనుక ఆ ప్రజలకు నాశనము తప్పదని దేవుడు సెలవిచ్చాడు. ఇశ్రాయేలీయులను ప్రక్షాళన చెయ్యాలి, వారి అంతరంగాలు శుద్ధి చెయ్యాలి, వారి తర్వాత తరాలు తిరిగి దేవునితో సమాధాన పడేటట్లుగా బుద్ధి కలుగ చేయాలి. అనగా వారిని అష్షూరుకు చెరకు పంపాలి. అష్షూరుకు చెరకు వెళ్లే ముందు వారి దుర్గతిని గూర్చి హోషేయ ప్రవచిస్తూ చెప్పిన మాట 16వ వచనం. పెయ్య మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు. కనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింప చేయును. లైక్ ఎ స్టబర్న్ heifer, Israel is stubborn. Can the Lord now feed them like a lamb in a broad pasture? A lamb in broad pasture. విశాల స్థలములలో మేయుచున్నటువంటి గొర్రె పిల్లలకు ఏమి సంభవిస్తుందో అలా సంభవించేట్టు చేస్తా అన్నాడు. విశాల స్థలములో సంచరిస్తున్న గొర్రె పిల్ల దాడి నుంచి ఏమాత్రం తప్పించుకోలేదు, పట్టుబడి తీరుతుంది, ఖచ్చితంగా పట్టుబడిపోతుంది. గొర్రె అనలా, గొర్రె పిల్ల అన్నాడు. కనుక ఇశ్రాయేలీయులు ఎటువంటి మొండితనము చూపారంటే పెయ్య మొండితనము. పెయ్య మొండితనం అంటే మగ దున్నపోతులు ఉంటాయి చూశారు, అవి చిన్న వయస్సులో వాటిని పని కొరకు లాగుతుంటే బద్ధకంతో అవి వెనక్కి లాగుతుంటాయి, మొండిగా ఉంటాయి, మొండితనం చూపిస్తాయి. సులువుగా లోబడవు, బెత్తం వాడి బాగా దండిస్తే తప్ప లోబడం. మొండితనం అంటే అది. పాఠశాలలలో చిన్నపిల్లలలో కొందరు మొండితనం చూపిస్తూ ఉంటారు. ఎంత కొడుతున్నా వాళ్ళలో మార్పు రాదు, ఎంత తిడుతున్నా గద్దిస్తున్నా మార్పు రాదు. అట్లాంటి వారిని పెయ్య మొండితనం చూపిస్తున్నాడు అని సామెతగా వాడతారు. ఇశ్రాయేలీయులు లోబడుటకు ఇష్టపడటం లేదట, అందుకే పెయ్య మొండితనము అన్నాడు. సోదరుడా సోదరి, సులువుగా లోబడు మనస్సు కలిగి ఉండాలి. తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తులు ఎన్నడూ సులువుగా లోబడరు. ఇది వాస్తవం, చరిత్రలో రుజువు. వాక్య వింటున్న సహోదర సహోదరులారా, మీరు మొండితనము కలిగి ఉన్నారా? దైవ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇశ్రాయేలు మొండితనం కలిగి ఉన్నందున క్రీస్తు పూర్వము 722లో అష్షూరునకు చెరకు దేవుని చేత కొనిపోబడింది. మన మొండితనము మనను నష్టమునకు నడిపిస్తుంది, హీనదశకు నడిపిస్తుంది. మన సులభమైన విధేయత జీవితం ఘన చరిత్రకు మనలను సిద్ధం చేస్తుంది. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. యూదా వారితో పాటుగా ఎఫ్రాయిమీయులు ఉన్నారు. వారు విగ్రహారాధన చేస్తున్నారు. వారికి శిక్ష తప్పదు. వారికి ద్రాక్షారసం చేదయింది. ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు,
వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమిస్తారు. ఎంత విచారం! అధికారులు సిగ్గుమాలిన వారు. Their rulers dearly love shame. Dearly love shame. అవమానకరమైన దానిని సిగ్గుమాలిన వారై అధికారులు ప్రేమిస్తున్నారు. అంటే లంచం అన్నమాట. అవమానకరం దేవునికి లంచం, సిగ్గుమాలిన తనం తీసుకోవటం. TV9 వాళ్ళు కులం వెనుకబాటు తనం అని క్యాప్షన్ చేస్తుంటారు. నాకు చాలా ఆనందం వేస్తుంది అది చూసినప్పుడు. ఎస్, ఇట్ ఈస్ రియల్. అలాగే ఇక్కడ లంచం సిగ్గుమాలిన తనం అని కూడా వేస్తే బాగుండేది. సిగ్గుమాలిన స్థితి. అధికారులు లంచములకు ఎగబడుట సిగ్గు లేనితనం. అట్టి అధికారులు శిక్షకు అర్హులు. సుడిగాలి జనులను కొట్టుకొని పోవును, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గు పొందుతారు. సుడిగాలి వచ్చేస్తోందంటే ఒక పెద్ద సైన్యం వస్తోంది. సుడిగాలి వస్తే తప్పించుకోలేదు. ఒక ఎండు ఆకు సుడిగాలిలో సుడులు తిరుగుతూ ఆకాశానికి లేచినట్లు ఇశ్రాయేలు జనాంగాన్ని అష్షూరు రాజు సులువైన ఆకును ఎత్తివేసిన సుడిగాలి వలె జయించేస్తాడు. వారు అర్పించిన బలులను బట్టి వాళ్ళు సిగ్గుపడతారు. బలులు ఇస్తున్నారు, దాని యందు పరిశుద్ధత లేదు. బలులు ఇస్తున్నారు, దాని యందు విశ్వాసము లేదు. అందున వారికి సిగ్గు కలుగుతుంది. అనగా వారిని రక్షించువాడు కనపడక వారు పట్టుబడిన దినమున వారు అవహేళన చేయబడతారు. ఇది ఇశ్రాయేలీయుల యొక్క ఫేట్ గురించి హోషేయ ప్రవచనం చెబుతున్నాడు. చాలా సందర్భాల్లో కొందరి జీవితాలను గమనిస్తున్నప్పుడు దేవునికి అవమానము తీసుకొచ్చే దిక్కుగా వారి తీరుతెన్నులను బట్టి వారు పతనం అవటం చూచినప్పుడు ఆశ్చర్యంగా ఉండేది. సోదరుడా, సోదరి, ఒళ్ళు తెలియని స్థాయిలో ద్రాక్షారసం సేవించటం, వ్యభిచారములో దిగిపోవటం, లంచములను ప్రేమించటం, అట్లాంటి వారు కొట్టుకొని పోతారు. సుడిగాలిలో జనులకు కొట్టుకొని పోతారు. బలులను బట్టి సిగ్గుపడాల్సిన పరిస్థితి, అతిశయించాల్సిన బలులను బట్టి తమ జీవితంలో పాపముంచుకొని బలులు ఇచ్చుట వలన అవమానం కలిగింది. బలి ఇచ్చువాడు పరిశుద్ధుడై ఉండాలి. బలి ఇచ్చువాడు నూతన నవీన అంతఃకరణ కలిగి ఉండాలి. బలులర్పించువాడు మొదట అంగీకరించబడిన వాడై ఉండాలి. ఎట్లా పడితే అట్లా జీవితాన్ని పెట్టుకొని బలిస్తే దేవుడు స్వీకరించడు. కనుక ఇక్కడ చెప్పిన మాట, అట్టివారు బలులను బట్టి సిగ్గు పొందుతారు. 5వ అధ్యాయానికి వెళదాం. 5వ అధ్యాయంలో యాజకులను గూర్చినటువంటి హెచ్చరికలు 15 వచనాలు పరిశుద్ధాత్మ వ్రాయించాడు. చదువుకుందాం. యాజకులారా, నా మాట ఆలకించండి. ఇశ్రాయేలీయులు వారలారా, చెవిని పెట్టి ఆలోచించండి. ఆలకించుడి, ఆలోచించుడి. ఈ 2 పదాలు బాగున్నాయి కదా నూతన సంవత్సరంలో. ఆలకించుడి. హియర్ దిస్ ఓ ప్రీస్ట్స్, పే అటెన్షన్ ఓ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్, గివ్ ఇయర్ ఓ హౌస్ ఆఫ్ ద కింగ్, ఓ హౌస్ ఆఫ్ ద కింగ్. రాజగృహమా, రాజ సంతత, చెవియొగ్గి ఆలకించండి. యాజకులకు సందేశం ఇస్తున్నాడు. ఈ సందేశం దేశంలో ఉన్నవారు ఆలకించాలన్నాడు. మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగుతుంది. ఉరిగాను వలగాను ఉన్నారు. రాజసంతతి వారు ఉరిగా ఉన్నారు, వలగా ఉన్నారు అన్నాడు.
ఈ రెండు పదాలు మీరు తెలియనిది కాదు. ఉరి నాశనం, మరణాన్ని, వల పట్టుబడుటను సూచిస్తోంది. మీరే వలగా తయారయ్యారు యాజకులారా, మీరే ఉరిగా తయారయ్యారు. మీరు మితి లేకుండా తిరుగుబాటు చేశారు కనుక నేను వారిని అందరిని శిక్షిస్తాను. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇజ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరిస్తున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు అండర్లైన్ చేసుకోండి. నేను మరుగుగా లేను ప్రభువునకు. ఇది మనలను ఎంతగానో ధైర్యపరుస్తున్న మాట. మరుగైన వారు కారు. మనం మరవబడే వారం కాదు, అట్టడుగున ఉన్న వారం కాదు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమాజంలో తలగానే ఉంటాం. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కాదు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరిస్తున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులయ్యారు. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. దేవుని యొద్దకు తిరిగి రాలేని దుస్థితిలోనికి, బలహీనతలలోనికి దిగబడిన జీవితం కనిపిస్తోంది. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోతున్నారు. దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవటానికి నీ క్రియలు కారణమా సోదరుడా? యోహాను సువార్తలో చెప్పాడు, వెలుగు ఎప్పుడో లోకంలో ప్రత్యక్షమైంది, కాగా వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగునొద్దకు రారని చెప్పాడు. కనుక మీరు వెలుగునొద్దకు, యేసునొద్దకు వచ్చుట లేదు అనగా మీ అంతరంగములో ఎక్కడో మీరు పాపాన్ని ఉంచి ఉన్నారు అని అర్థం. చూడండి 5వ వచనం, ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారు, ఎఫ్రాయిము వారు తమ దోషములో చిక్కుబడి తొట్టిల్లిపోతున్నారు. వారితో కూడా యోదావారు తొట్టిల్లుతున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోతారు, కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనపడకుండాను. They missed the presence of God. They were not able to have the presence of God in their life. వారి జీవితాల్లో దైవ సన్నిధిని వారు పొందలేని దీనావస్థలో ఉన్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని వెతకబోయారు, కానీ ఆయన వారికి తనను దాచుకున్నాడు, తాను ప్రత్యక్షం కాలేదు. ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మదగిన దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఆయన హృదయము నొచ్చుకున్నది, తనను తాను మరుగు చేసుకున్నాడు, దాచేసుకున్నాడు. ఆయన ముఖం కనబడనివ్వకుండా ఇంకెవడు చూడగలడు? ఆయనకు మంత్రి అయి ఉండి చెప్పి సలహా ఇవ్వగలిగిన వాడెవడు? ఆయన చేసిన కార్యములను విమర్శించి ఇది చెడ్డని చెప్పదగిన స్థాయి కలిగిన వాడు ఎవడున్నాడు? ఎవడూ లేడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్యములతో కూడి లయమగుదురు. స్వాస్యముతో కూడి లయమగుదురు, అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యము ఉచితంగా ఇవ్వబడినది కనాను భూభాగములో. వారు దాన్ని నిలబెట్టుకోకుండా పోగొట్టుకున్నారు కనుక వారు లయమైపోయేటట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, దేవుని నామమును అవమానపరుచున్నట్లుగా జీవించి నీ బ్రతుకున నష్టము తెచ్చుకొనవద్దని మనవి చేస్తున్నాను. గిబియాలో బాకానాదం చెయ్యండి, రామాలో బోరవోదండి. బెన్యామీనీయులారా, మీ మీదకి శిక్ష వస్తోందని బెతావేనులో బొబ్బబెట్టండి. శిక్షాదినమున ఎఫ్రాయిము పాడైపోవును, నిశ్చయముగా జరగబోవు దానిని ఇజ్రాయేలీయుల గోత్రపు వారిని నేను తెలియజేస్తున్నాను.
ఎఫ్రాయిము పాడైపోవును, ఎఫ్రాయిము పాడైపోవును. మనష్షే ఎఫ్రాయిమీయులు ఇరువురు యోసేపు సంతతి. యోసేపు సంతతిని యాకోబు ఆశీర్వదించాడు. మరి అట్టి ఆశీర్వాదము పొందిన ఎఫ్రాయిము గోత్రం ఇక్కడ ఎందుకు దీవెన కోల్పోయింది? విగ్రహారాధనకు లోబడుట మరియు మద్యపానమునకు లోబడుట, జీవితమున క్రమశిక్షణ కోల్పోయిన వారిగా ఇష్టానుకూలంగా బ్రతుకుట. ఈ సమయంలో వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు మారు మనసు పొందినావా? రక్షణ అనుభవం పొందావా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. చూడండి, ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరుతున్నారు గనుక వారికి అధిక శ్రమ కలుగును. మానవ పద్ధతిని ప్రవర్తింపగోరిన వారు అధిక శ్రమకు లోనగుదురు అన్నప్పుడు దైవ పద్ధతిని విసర్జించి తనకు తానే దేవునిగా ప్రకటించుకొని తన స్వచిత్తాన్ని చేయటానికి ఎవడు పూనుకున్నా కూడా అలా పూనుకున్నటువంటి వాడు అధిక శ్రమ పొందుతాడు, అధిక శ్రమ పొందుతాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుని యొక్క సేవలో నీ ఉండునట్లుగా నిన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుని యొక్క పిల్లలు ఎఫ్రాయిమీయులు దేవుని విడిచిపెట్టారు, అది ఆయనకు గాయమైంది. మానవ పద్ధతులలో దైవ ఉపదేశాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు ఎఫ్రాయిమీయులు. ఎఫ్రాయిమీయులకు చిమ్మటి పురుగుగాను యూదావారికి వత్స పురుగు వలెను నేనుండును. ఐఎమ్ లైక్ ఏ మోత్ టు ఎఫ్రాయిమ్ అండ్ లైక్ డ్రై రాట్ టు ద హౌస్ ఆఫ్ జూడా. పురుగు తొలిచేస్తుంది, చిమ్మట పురుగు చిమ్మట పెట్టిస్తుంది, ఆనవాళ్ళు లేకుండా తినేస్తాయి అవి. వీటిని వ్యవసాయ భాషలో మనం చెప్పాలి అంటే కీటకాలు, విషకీటకాలు. ఇవి పంటను పాడు చేసేటువంటి దుర్మార్గపు జాతికి చెందినవన్నమాట. వాటి నుంచి ప్రభువు చెబుతున్నాడు, ఎఫ్రాయిమీయులకు నేను అలా అవుతాను అంటే వాళ్ళని ఖచ్చితంగా నాశనానికి అప్పగిస్తాను, వాళ్ళు తప్పించుకోలేరు. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యోధా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను, అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను. రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచ జాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడుగాను యూదావారికి కొదమ సింహము వంటి వాడుగాను నేనుంటాను. నేనే వారిని పట్టుకుని చీల్చేస్తాను, నేనే వారిని కొనిపోతాను. విడిపించువాడొక్కడును ఉండకపోతాడు. సోదరుడా, సోదరి, విడిపించువాడు ఒక్కడును ఉండకపోవను. ఎంత దారుణం అండి ఇది! దేశంలో ఒక్కడైనా లేచి నిలబడి దేవుని పక్షంగా ఉండి ప్రజల పక్షంగా పోరాడు యోధుడు లేడా? ఉండకుండా పోతాడని దేవుడే చెబుతున్నాడు. దేవుని కార్యాలను గ్రహించని వారు, దేవుని సన్నిధానమును గ్రహించని వారు నష్టపోతారు. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలానికి పోవుదును. తమకు దురవస్థ సంభవించగా వారిని బహుశీఘ్రముగా వెదుకుదురు. యాజకులతో ప్రారంభించాడు ఈ అధ్యాయం. యాజకులతో ప్రారంభించి చివరగా చెబుతున్నాడు, దురవస్థ సంభవించింది, నన్ను శీఘ్రంగా వెతుకుతారు. మనసు త్రిప్పుకొని నన్ను వెతికే వరకు నేను ఈ స్థలాన్ని విడిచి నా స్థలానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. దేవుని యొక్క ఆత్మ తన యొక్క ప్రజలను దేవుని పక్షముగా నిలవబెట్టుటకు అనుగ్రహించబడ్డాడు. కనుక దేవుడు మనసు త్రిప్పుకొని వెళతానంటున్నాడు. నా మనసు త్రిప్పుకొని నన్ను వెదికే వరకు నా స్థలం వదిలేస్తా అన్నాడు. బైబిల్ గ్రంథములో, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోనును యెహోవా ఆత్మ
ఎడబాసనని అతనికి తెలియలేదు. ఇశ్రాయేలీయులకు అర్థం కాలేదు, అష్షూరుకు చెరకు వెళ్ళు వరకు తమను దేవుడు విడిచిపెట్టేశాడని అర్థం కాలేదు. 586 BC వరకు యూదా జనాంగానికి తెలియలేదు, తమను దేవుడు విడిచాడు, అందుకే బబులోనుకు చెరకు వెళ్ళామని వారికి అర్థం కాలేదు. మనం కూడా అంతే. ఈనాడు మనకు అర్థం అవుతోందా? దేవుని సన్నిధి ఉన్నదా మనలో? దేవుని అనుభవిస్తున్నామా అనుదినము? తమకు దురవస్థ సంభవించగా వారు నన్ను బహుశీఘ్రంగా వెతుకుతారు. ఇదొక్కటి మంచి క్వాలిటీ అండి. దురవస్థ సంభవించినప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ అది సొల్యూషన్ కాదు. దేవుని వెతకాలి. కొందరు తిరుగుబాటుదారులు అయిపోతున్నారు, జీవితాలు నష్టం చేసుకుంటున్నారు. మన జీవితంలో గుర్తెరగాలి. శీఘ్రముగా నన్ను వెతుకుతారు, బహుశీఘ్రంగా నన్ను వెతుకుతారు. దేవుడు చెబుతున్నాడు, ఇజ్రాయేలు ఆ షోమ్రోనునకు ఆ యొక్క చెరకు వెళ్ళినప్పుడు వెతుక్కుంటుందట దేవుణ్ణి తిరిగి. అష్షూరునకు షోమ్రోను వాసులు చెరకు వెళ్ళినప్పుడు వారు దేవుణ్ణి వెతుక్కుంటారు. అందుకే కదా దేవుడు తన ప్రజలను మార్పు కొరకే కదా వారిని శిక్షకు అప్పగించాడు. గాడ్స్ మిషన్ కంప్లీట్ అవుతుంది. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క రాజ్యము వైపు దృష్టి ఉంచవలసిన వ్యక్తులు లోకము వైపు, లోక స్థిరత్వం వైపు కనులుంచినప్పుడు నష్టపోతారనే పాఠం ఇందులో మనం చూడగలుగుతాం.